టీడీపీలో లాభయిస్టులకే టికెట్లు దక్కాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకు పేదలకు పెన్షన్ అందకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. విశాఖపట్నం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో జతకట్టిన జనసేన, బీజేపీ పార్టీలకు ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల ఈ ప్రాంత ప్రజల ఆలోచన శైలి పట్ల చిన్నచూపని దుయ్యబట్టారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను స్థానికతతో సంబంధం లేకుండా వారి పార్టీలకు లాభయిస్టులుగా పనిచేసే వారిని తెచ్చి ఈ ప్రాంతంలో సీట్లు ఇచ్చారని, ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో కూటమి పార్టీలు ఆటలాడుతున్నాయా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాలకు మీరు ఆడబన్నట్టు ఉత్తరాంధ్ర ప్రజలు ఆడుతారనుకుంటే చాలా ప్రమాదమని, మీరు చేసింది చాలా తప్పు అని, ఇది క్షమించని నేరమంటూ విమర్శలు గుప్పించారు. ప్రజా తిరస్కారంతోనే లోకేష్కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించారని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికేతర లాబీయిస్టులను ఎన్నికల రణక్షేత్రంలో ఓడించి ఇంటికి పంపడమే ఉత్తరాంధ్ర ప్రజల లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఇంకొక 5 నిమిషాల్లో క్యాంపెయినింగ్ చూసుకొని ధ్యాన్ చేసిన వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతారు. అందుకంటే ముందుగా ఇవాళ మా పార్టీ లోక్సభ స్థానాలు 25 స్థానాలు ఉంటాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే మాటను చెప్పి ప్రభుత్వం తాలూకా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే మంచి ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకి ఇచ్చి గత 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు భాగస్వాములు చేయడమే కాకుండా ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి పెద్దపీట నేయడం అనేది చెప్పిన మాట నిలబెట్టుకుంటాను, మాట ఇస్తే మనం తిప్పని చెప్పిన ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో చూస్తే తెలుగుదేశం పార్టీ మేము బీసీల కోసమే పుట్టింది పార్టీ అనుకున్న పార్టీ మాటలకే తప్ప చేతల్లో ఏమీ లేదనేది తేటతెల్లమవుతుంది. ఈ ఎన్నికల్లో ఈ ఇచ్చిన అభ్యర్థుల్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. సోషల్ ఇంజనీర్, సామాజిక న్యాయం ఏ రోజైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక పదయాత్రని కార్యక్రమాలు చేస్తూ ప్రారంభించామో అప్పటి నుంచే రోజు రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. ఉదాహరణకి ఇవాళ 25 స్థానాలు పార్లమెంట్కి ఉంటే సుమారు 68-70% బలహీన వర్గాలకి ఇచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ఇచ్చాయి. అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం 50 స్థానాలు కూడా ఇవ్వలే. ఓసీలకి ఇచ్చే 70 స్థానాలు, 45 స్థానాలు, 60% రివర్స్ అక్కడికి. ఏదైనా చూసుకున్నా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ చూసుకున్నా సరే అన్ని స్థానాలు కూడా ఉన్న 4 స్థానాలని ఒక ఎస్సీ స్థానం తీస్తే మిగతా 4 స్థానాలని అందరినీ బలహీన వర్గాలకి ఇస్తారు. వాళ్ళైతే 2 ఇచ్చారు, 2 వచ్చి ఓసీస్కి ఇవ్వడం, ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యాన్ని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని, మీ ద్వారా ప్రజలకి ఈ విషయాన్ని తెలియచెప్దామని కూడా ఇవాళ ఈ పత్రికా సమావేశంలో ఒక భాగం. మరి ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో ఈరోజు ఈస్ట్ నుంచి ఎంఈబీ గారు సత్యనారాయణ గారు కానీ, అలాగే సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు కానీ, అలాగే వెస్ట్ నుంచి అడారి ఆనంద్ గారు కానీ, నార్త్ నుంచి కేకే రాజు గారు కానీ, అట్లాగే
మరి గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు కానీ, భీమిలి నుంచి ముత్యంశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అట్లాగే ఎస్కోట్ నుంచి కడబండి శ్రీనివాస్ గారు కానీ, వారందరూ కూడాను మరి నాతో పాటు ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో వారు కూడా మరి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరి మీ ద్వారా ప్రజలందరికీ కోరుతున్నాను, సేవ చేసి మాటిచ్చి నిలబెట్టుకునే అటువంటి మనుషులకి మనం అండగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా వెళ్తుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మరి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పనిసరిగా ఈరోజు మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే తెచ్చుకుంటాము, జగనన్నకే మా ఓటని. పిల్లల చదువు దగ్గర నుంచి, వారి ఆరోగ్యం దగ్గర నుంచి, వారి ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వారు అలా చెప్తూ వెళ్తూ ఉన్న అటువంటి వారికి ఇది మరి రుణం తీర్చుకునే అవసరం కూడా ఉంది. దయచేసి మరి కళ్ళలో ఎన్ని పార్టీలు, ఇవాళ పార్టీకి కూటమికి పోటీ కాబట్టి ఇవన్నీ కూటమిలో ఎన్ని పార్టీలు చేరినా ఏకైక పార్టీగా ఉండి ప్రజాపక్షాన్ని నిలబడిన జననేత జగనన్నే విజయము. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు రేపు విశాఖపట్నంలోనే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానికి ఎంత గడుసున్న నాయకులైతే ఈరోజు అంత ధైర్యంగా చెప్పగలరంటే, ప్రజా మనిషి, ప్రజలతోని ఎప్పుడు కూడా ప్రజాసేవే ఆ జెండా కాబట్టి తప్పనిసరిగా అటువంటి ధైర్యంతో నిండు మనసుతో ప్రజల దీవెనలే తప్పనిసరిగా రేపు ముఖ్యమంత్రిగా మరి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇస్తున్నారని చెప్పిన వారికి హ్యాండ్ చెప్పుకుంటూ, తప్పకుండా మీ అందరి ద్వారా, మా సోదరులందరూ సోదరిమలందరి ద్వారా మరొక్కసారి విశాఖ ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ వాయిస్ని, ఈ ప్రాంత సమస్యని పార్లమెంట్లో గళమిప్పి మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేసే భాగ్యాన్ని కల్పించి మరి అంతేకాకుండా మరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వారందరికీ మీ దీవెనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి, విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వండి అని చెప్పని మరొక్కసారి అందరికీ మనవి చేసుకుంటున్నాను.